ఇటీవల ఆస్కార్ అవార్డులకి సంబంధించి నామినేషన్స్ బయటకొచ్చాయి. అప్పటి నుంచి అసలు ఈ నామినేషన్స్ నుండి ఎవరు గెలుస్తారు అనే చర్చలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్ కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆఫ్ స్క్రీన్ కూడా బన్నీ విపరీతంగా యాక్ట్ చేస్తున్నాడని, అందుకే తనకు కూడా ఆస్కార్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ ఇది ఏమాత్రం సీరియస్ కాదని అర్థమవుతోంది. ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించిన సందర్భంగా కొందరు నెటిజన్లు మరోసారి అల్లు అర్జున్ ని ట్రోల్ చేయాలని డిసైడ్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు అల్లు అర్జున్. అంతకుముందు కూడా బన్నీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న పుష్ప తర్వాత అది అమాంతం పెరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తన మేనరిజానికి, స్టైల్ కి ఫిదా అయ్యారు. అయితే పుష్ప సీక్వెల్ తెరకెక్కించడం కోసం ఆడియన్స్ ను 3 ఏళ్ల పాటు వెయిట్ చేయించారు మేకర్స్. దీంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది. అదే సమయంలో అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి పుష్ప 2కి ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు. అందుకే ఈ మూవీకి ప్రీమియర్ షో నుండి హడావిడి మొదలైంది. అదే బన్నీ కెరియర్ పై బ్లాక్ మార్క్ కూడా పడేలా చేసింది. పుష్ప 2 ప్రీమియర్ రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ కు వెళ్లారు. అప్పటికే ప్రేక్షకులు చాలా మంది చేరుకోవడంతో అల్లు అర్జున్ రాగానే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా తన కుమారుడు శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ముందుగా రేవతి మృతి చెందిన విషయం తనకు అస్సలు తెలియదు అని 2 రోజుల తర్వాత విడుదల చేసిన వీడియోలో తెలిపాడు బన్నీ. కానీ పోలీసులు ముందుకొచ్చి రేవతి మరణించిన విషయాన్ని అప్పటికప్పుడే అల్లు అర్జున్ కు తెలియజేసినా తాను మాత్రం సినిమా అయ్యాకే వెళ్తాను అని చెప్పిన విషయం బయటపడింది. దీంతో క్లారిటీ ఇవ్వడానికి బన్నీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ లో తనకు అసలు ప్రీమియర్ సమయంలో రేవతి మరణించిన విషయంపై క్లారిటీ లేదంటూ చాలా వింతగా మాట్లాడారు. మానసికంగా తనకు అసలు ఎలా ఆలోచించాలో అర్థం కావడం లేదు అన్నారు. మధ్య మధ్యలో వాటర్ తాగుతూ తెగ ఫీల్ అవుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ ప్రెస్ మీట్ అయిపోగానే తనపై చాలా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. అసలు రేవతి మరణించినందుకు బన్నీకి కొంచెం కూడా బాధ లేదు అని, ప్రెస్ మీట్ లో చేసింది అంతా నటన అని నెటిజన్లు అన్నారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ సందర్భంగా మరోసారి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ప్రెస్ మీట్ లో బన్నీ చేసిన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.